భయపడకు రామ్, నీకు మంచి మార్క్సే వస్తాయి. రాకపోతే? వచ్చినా రాకపోయినా సింబా ఇప్పుడు ముఫాసాకి ఫేవరెటే కదా. థ్యాంక్ యూ డాడీ. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ వైద్య కళాశాలలో పూర్తి సదుపాయాలతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలోని 26 మెడికల్ కాలేజీల్లో సదుపాయాలపై ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన జాతీయ వైద్య మండలి ఈ నెల 18న ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్రంలోని 34 వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేసేలా కార్యాచరణ ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. ప్రతి కాలేజీకి వెళ్లి అక్కడి సదుపాయాలు పనుల్ని పరిశీలించేందుకు అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో నియామకాలు, సిబ్బందికి పదోన్నతులు, పడకల పెంపు, అవసరమైన వైద్య పరికరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు. వసతుల కల్పనకు అవసరమైన నిధుల్ని వెంటనే విడుదల చేస్తామన్నారు. నర్సింగ్ కళాశాలలో జపనీస్ భాషను ఆప్షనల్ గా నేర్పించాలన్నారు. జపాన్లో మన నర్సింగ్ సిబ్బందికి డిమాండ్ ఉందన్న రేవంత్ మద్దతు ఇచ్చేందుకు జపాన్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆసుపత్రుల్లో రోగులు, వైద్యులు, వేరళలపై సమాచారం కోసం యాప్ను వినియోగించే అంశంపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. ఫార్ములా ఈ రేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మరోసారి హాజరయ్యారు. ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్లు వచ్చిన ఆరోపణలపై ఏసీబీ విచారణ జరుపుతోంది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని తన నివాసం నుంచి తొలుత నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయనతో మాట్లాడారు. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో కలిసి తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రులు సబితా, మల్లారెడ్డి సహా న్యాయవాదులతో సమాలోచనలు జరిపారు. అనంతరం ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. కేటీఆర్తో పాటు అడ్వకేట్ రామచంద్రరావు విచారణకు హాజరయ్యారు. ప్రభుత్వం పెట్టే అక్రమ కేసుల్లో జైలుకు వెళ్లడానికి సిద్ధమేనని విచారణకు వెళ్లే ముందు కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో ఒకరిద్దరిని జైల్లో పెట్టొచ్చు తప్ప లక్షల మంది కేసీఆర్ సైన్యాన్ని టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. వేధింపులతో సాధించేదేమీ లేదన్న ఆయన అన్నింటికీ తెగించే కొట్లాడుతున్నట్లు పునరుద్ఘాటించారు. తెలంగాణ కోసం గతంలో జైలుకు వెళ్లినట్లు చెప్పిన కేటీఆర్ ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు వెళ్తానని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. కేబినెట్లో నిర్ణయం జరగకుండా తానెలా చెబుతానని ఆమె ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో కేబినెట్లో స్పష్టత వస్తుందని ఆమె అన్నారు. కేటీఆర్పై చట్టపరంగానే ముందుకు వెడుతున్నట్లు స్పష్టం చేసిన సీతక్క ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. కవిత జైలుకు వెళ్లి రాగానే బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ వలకబోస్తున్నారని సీతక్క విమర్శించారు. కేటీఆర్ సానుభూతి కోసం జైలుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు నెలాఖరులో ఉంటాయని మంత్రి ప్రకటన చేయడాన్ని మహేష్ కుమార్ తప్పుపట్టినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లతో ముడిపడిన అంశంపై కేబినెట్లో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపై మరొకరు మాట్లాడడం ఏంటన్న ఆయన కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దన్న మహేష్ గౌడ్ మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని హితవు పలికారు. విశాఖపట్నంలో ఈ నెల 21న నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏర్పాట్లను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. తొలుత రామకృష్ణ బీచ్ కు వెళ్లిన సీఎం అక్కడ యోగా దినోత్సవానికి చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఏర్పాట్లపై కలెక్టర్, అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. యోగా డేకు ఎంతమంది యోగా గురువులు, అభ్యాసకులు హాజరు కానున్నారనే అంశాన్ని తెలిపారు. వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలియజేశారు. యోగా వేడుకలకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. యోగా నిర్వహించనున్న వేదికను సందర్శించారు. ఈ నెల 21న వాతావరణ పరిస్థితి ఎలా ఉంది, వర్షం వస్తే ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలపై చంద్రబాబు ఆరా తీశారు. ఆ తర్వాత ఋషికొండ బీచ్ వద్ద ఆంధ్ర యూనివర్సిటీలోనూ యోగా డే వేడుకల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం యోగా దినోత్సవ ఏర్పాట్లపై నోవాటెల్లో అధికారులతో సీఎం సమీక్ష చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హేతుబద్ధీకరణకు విధి విధానాలు జారీ అయ్యాయి. ఆయా సచివాలయాల్లో ఎంతమంది సిబ్బంది ఉండాలి, బదిలీలకు సంబంధించి నియమ నిబంధనలు వెల్లడిస్తూ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ ఏడాది మే 31 నాటికి 5 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని నిర్దేశించారు. 5 ఏళ్లు పూర్తి కాని వారు వ్యక్తిగత అభ్యర్థన చేస్తే బదిలీకి అర్హులని తెలిపారు. ఉద్యోగికి తన స్వగ్రామం, మండలంలో ఎట్టి పరిస్థితుల్లో పోస్టింగ్ ఇవ్వరాదని స్పష్టం చేశారు. ఖాళీల వివరాలు హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో అందుబాటులో ఉంచాలని, బదిలీ ఉత్తర్వులు జిల్లా కలెక్టర్లు జారీ చేయాలని నిర్దేశించారు.
పాత జిల్లాల యూనిట్గా బదిలీలు జరపాలని నిర్ణయించారు. దృష్టిహీనులు, మానసికంగా వెనుకబడి ఉన్న పిల్లల తల్లిదండ్రులు, గిరిజన ప్రాంతాల్లో 2 ఏళ్లకు మించి పనిచేసిన వారు, దివ్యాంగులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. మొత్తం బదిలీ ప్రక్రియ నెల 30 లోపు పూర్తి చేయాలని గ్రామ వార్డు సచివాలయ శాఖ సర్క్యులర్లో తెలిపింది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ధి కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని భద్రతా అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. ఖమేనీ నివాసం ఇరాన్ అధ్యక్ష కార్యాలయం ఉండే మొనీరియే ప్రాంతంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిపిన వేళ ఆయన్ను లావిజాన్లోని బంకర్కు తరలించినట్లు తెలిసింది. వాస్తవానికి ఆపరేషన్ రైజింగ్ లైన్ ప్రారంభించిన రోజే ఖమేనీని చంపాలని ఇజ్రాయెల్ భావించినప్పటికీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం చెప్పినట్టు అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ కారణంగానే అణుశుద్ధి కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయడంపై ఇజ్రాయెల్ దృష్టి పెట్టింది. ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా బదిలిస్తున్న ఇరాన్ తాజాగా ఆ దేశంతో కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించింది. ఇజ్రాయెల్ ముందు చేసిన దాడులకు ప్రతిస్పందించిన తర్వాతే చర్చలు జరుపుతామని మధ్యవర్తులైన ఖతార్, ఒమన్లకు ఇరాన్ నాయకత్వం తేల్చిచెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ ప్రయోగించిన క్షిపణి సమీపంలో పడగా ఇజ్రాయెల్లోని అమెరికా రాయబార కార్యాలయాన్ని అధికారికంగా మూసివేశారు. ఇరాన్ క్షిపణి దాడి ప్రకంపనల కారణంగా స్వల్ప నష్టం జరిగిందని జెరూసలేంలోని అమెరికా రాయబారి మైక్ హుక్కబీ తెలిపారు. అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల వేళ ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ దేశంపై ఇజ్రాయెల్ అణుబాంబును ప్రయోగిస్తే పాకిస్తాన్ రంగంలోకి దిగుతుందని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ జనరల్ మొహసిన్ రెజాయి హెచ్చరించారు. ఇరాన్పై అణుదాడికి పాల్పడితే ప్రతిగా పాకిస్తాన్ ఇజ్రాయెల్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తుందని రెజాయి చెప్పారు. ఇరాన్ ప్రభుత్వం అధీనంలోని టెలివిజన్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేసిన ఆయన పాక్ నుంచి ఈ మేరకు హామీ లభించిందన్నారు. ఇరాన్కు మద్దతుగా ముస్లిం దేశాలని ఏకమవ్వాలని పాక్ విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. టెహ్రాన్లో ఇంకా ప్రపంచానికి తెలియని దాగి ఉన్న ఎన్నో సామర్థ్యాలు ఉన్నాయని మొహసిన్ చెప్పారు. తుర్కీ, సౌదీ, పాక్ ఇతర దేశాలతో కలిసి ఇస్లామిక్ ఆర్మీని ఏర్పాటు చేయాలని మొహసిన్ అభిలషించారు. ఈ ప్రతిపాదనకు ఒక్క దేశమైన ఆమోదం తెలిపితే రాత్రికి రాత్రే ప్రాంతీయ బలాబలాలు మారిపోతాయన్నారు. ఇరాన్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్ తోసిపుచ్చింది. తాము అలాంటి హామీ ఏది ఇవ్వలేదని పాక్ రక్షణ శాఖ స్పష్టం చేసింది. చిలకలూరుపేట మున్సిపాలిటీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణకు లేఖ రాశారు. చిలకలూరుపేట మున్సిపాలిటీకి సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్ల అద్దె వసూళ్లలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి గంగా భవానీ 34,34,000 రూపాయల అక్రమాలకు పాల్పడి పరారీలో ఉన్నట్టు ఎంపీ గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో శాఖాపరమైన విచారణ జరిపి 11 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకోగా నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రేమేయం వెళ్లే అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరపాలని లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. ఇదే అంశంపై విచారణ జరపాలని మున్సిపల్ చైర్మన్ రపాని ఈ నెల 12న విజిలెన్స్ విభాగానికి లేఖ రాశారు. కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి చేపల వేటకు వెళ్లిన 2 మత్స్యకారులు బోటు ప్రమాదంలో మృతి చెందారు. మత్స్యకారుల బోటు అంతర్వేది తీరానికి చేరుకుంటున్న సమయంలో ప్రమాదానికి గురై 2 గల్లంతయ్యారు. వెంటనే గాలింపు చేపట్టిన సహాయ సిబ్బంది 2 మృతదేహాలు బయటకు తీశారు. 2 మత్స్యకారులు కోనసీమ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. మత్స్యకారుల మృతిపై ఏపీ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన కారణాలపై మత్స్యశాఖ కమిషనర్తో ఫోన్లో మాట్లాడిన అచ్చెన్న మృతుల కుటుంబాలను తక్షణమే ఆదుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణలో ఏర్పాటైన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కేంద్ర సహకారం కావాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో బషీర్బాగ్లోని పీజీ లా కళాశాలలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ స్కిల్ అండ్ లోన్ మేళాను కేంద్ర మంత్రితో కలిసి శ్రీధర్ బాబు ప్రారంభించారు. యువత నైపుణ్యాభివృద్ధికి కేంద్రం నుంచి రాష్ట్రానికి పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి జయంత్ చౌదరి హామీ ఇచ్చారు. కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపిన శ్రీధర్ బాబు యువత వారి నైపుణ్యానికి తగిన ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ములుగు జిల్లాలో అటవీ అధికారులపై గిరిజనులు దాడి చేశారు. ఏటూరు నాగార మండలం చెల్పాకలో గుడిసెలు ఖాళీ చేయించేందుకు వచ్చిన అధికారులపై స్థానికులు తిరగబడ్డారు. అటవీ భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలు తొలగించేందుకు ప్రయత్నించగా తీవ్రంగా ప్రతిఘటించారు. జేసీబీలతో గుడిసెలు తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా వారిపై గిరిజనులు కర్రలతో దాడి చేశారు. అనూహ్యంగా స్థానికులు తిరగబడడంతో అధికారులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుతిరిగారు. భారత్ త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. గత 11 ఏళ్లలో భారత్ వేగవంతమైన ఆర్థిక పరివర్తన చూసిందని చెప్పారు. పశ్చిమాసియాలోని ద్వీప దేశం సైప్రస్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు
నికోస్ క్రిస్టోడౌలిడెస్తో సమావేశమైన ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యానించారు. సైప్రస్ పర్యటనకు వెళ్లిన మోదీకి నికోసియాలోని అధ్యక్ష భవనంలోని సైప్రస్ అధ్యక్షుడు సాదర స్వాగతం పలికారు. సైప్రస్ దళాలు ప్రధాని మోదీకి గౌరవ వందనం చేశాయి. తర్వాత ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై నికోస్ మోదీ చర్చలు జరిపారు. సైప్రస్ కంపెనీలకు భారత్లో అనేక పెట్టుబడి అవకాశాలున్నాయని మోదీ చెప్పారు. ఈ అవకాశాల్ని అందుకోవాలని కోరారు. ఈ భేటీలోని సైప్రస్ అత్యున్నత పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ మకారియోస్ 3ని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకోవడంపై సైప్రస్కు కృతజ్ఞతలు తెలిపిన మోదీ 140 కోట్ల మంది భారతీయులకు దక్కిన గౌరవమని చెప్పారు. దేశంలో 16 ఏళ్ల తర్వాత చేపట్టనున్న జనగణనపై కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈసారి జనగణనలో భాగంగా కులగణన కూడా కేంద్రం చేపట్టనుంది. ఈసారి 2 దశల్లో జరపనున్న జన కులగణన చేయనుండగా 2026 అక్టోబర్ 1 నాటికి జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లలో గణన పూర్తి చేయనున్నారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2027 మార్చి 1 నాటికి జనగణన పూర్తి చేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే తెలిపింది. ఈసారి జనగణన చేపట్టేందుకు మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్ల ద్వారా పూర్తిగా డిజిటల్ రూపంలోనే సాగనుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్లలో ప్రజలు సొంతంగా కూడా తమ వివరాల్ని నమోదు చేసే అవకాశం కల్పించనున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు హోంశాఖ వెల్లడించింది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు తెలిపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో విచారణకు అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ సీవీఆర్ లభించింది. ఘటనా స్థలంలో గాలిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ అధికారులు సీవీఆర్ను వెలుగుతీశారు. ప్రమాద కారణాలను గుర్తించడంలో ఇది కీలకమైన సాక్ష్యంగా భావిస్తున్నారు. ఇందులో పైలట్ సంభాషణలు, రేడియో ట్రాన్స్మిషన్లు, వార్నింగ్ అలారం శబ్దాలు రికార్డై ఉంటాయి. విమాన వేగం, ఎత్తు, ఇంజిన్ పనితీరు వంటి సాంకేతిక వివరాల్ని అందించే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్ సహా డిజిటల్ వీడియో రికార్డులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్సుల్ని సైతం స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కారణాలను విశ్లేషించేందుకు బోయింగ్ నిపుణుల బృందం అహ్మదాబాద్ చేరుకుంది. ఇప్పటికే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీకి బోయింగ్ బృందం సాంకేతిక సహకారం అందించనుంది. దర్యాప్తునకు అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్, డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, 2 బ్లాక్ బాక్సులు లభించినందున దర్యాప్తు వేగవంతం కానుంది. ఇప్పటికే అమెరికా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు, యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్లు అహ్మదాబాద్ ఘటనపై దర్యాప్తులో సహకరిస్తున్నాయి. బ్రిటన్ ఎయిర్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ నిపుణులు సైతం దర్యాప్తులో భాగమయ్యారు.